హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. దివ్య ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోయిందండి. దివ్య ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది, ఏ తప్పులు చేయడం వల్ల దివ్య ఎలిమినేట్ అయిపోయింది అనే విషయాలు ఈ రోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, దివ్య మాట్లాడితే అరిచినట్టు ఉంటుంది. ముఖ్యంగా భరణి విషయంలో అయితే తను నార్మల్ గా పిలిచినా సరే ఏదో కమెంట్ చేసినట్టు, ఎందుకు అరుస్తున్నావు అనే విధంగా దివ్య వాయిస్ అయితే ఉంటుంది. ప్రీవియస్ గా మనకి అగ్ని పరీక్షలో వచ్చిన ప్రియా ఈపూరు కూడా ఇలాగే మాట్లాడడం వల్ల తన వాయిస్ చాలా హెవీగా ఉండడం వల్ల అది తనకు బాగా మైనస్ అయింది. సేమ్ అలాగే దివ్య కూడా ఇప్పుడు వాయిస్ మైనస్ అయిందని చెప్పడం ఎటువంటి డౌట్ లేదు. అలాగే ముఖ్యంగా దివ్య తన బిహేవియర్, అలాగే తన యాటిట్యూడ్, తన అరగెన్సీ, ఈ మూడు కారణాల వల్ల ఎలిమినేట్ అయిందనలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే క్లియర్ గా తనూజ అనే పర్సన్ అన్నిట్లో కూడా చాలా మంచిగా ముందుకెళ్తుంటే దివ్య మాత్రం అది తప్పుగా చూసేది. తనూజ ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళా, కానీ దివ్య వెళ్ళింది మాత్రం అందరితో గొడవలు పెట్టుకోవడానిక అన్నట్టుంది. ఈ కంపారిజన్ జనాల్లో ఎక్కువగా పడడం, అలాగే దివ్య ఎంత బాగా ఆడినా సరే ఈ యాటిట్యూడ్, ఈ బిహేవియర్ అందరికి కనబడడం వల్ల దివ్య గేమ్ అంతా కూడా ఆడియన్స్ లో మైనస్ అయిపోయింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే దివ్య తనూజని టార్గెట్ గా చేసుకుని ఆట ఆడడం వల్ల నిజంగానే తన గేమ్ ఏంటో మర్చిపోయింది. ప్రతి విషయంలో కూడా తనుజ ఏం చేసింది, తనుజ ఎవరితో ఎలా ఉంది, తనుజ ఈ పని చేసినా ఆ పని చేసినా తప్పే అనే విధంగా తను ఆలోచించడం, తన గేమ్, తన ఫోకస్ మొత్తం తనుజ మీద పడిపోవడం వల్ల అసలైన గేమ్ లోకి దివ్య ఎంటర్ అవ్వలేకపోయింది. అలా కాకుండా దివ్య తన ఓన్ గేమ్ మీద ఫోకస్ చేస్తుంటే నిజంగానే వైల్డ్ కార్డ్స్ లో వచ్చిన ఫస్ట్ పర్సన్ నవదీప్ అనుకుంటా, తర్వాత తినే ఈ టాప్ 5 లోకి వెళ్ళడానికి స్కోప్ ఉండేది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లాజిక్ మాట్లాడడంలోను, లాజిక్ పట్టుకోవడంలోను దివ్యాన్ని మించిన వాళ్ళు లేరని చెప్పొచ్చు. అంతేకాదు గేమ్ మొత్తం ఎమోషనల్ అవ్వకుండా క్లారిటీగా ఆడుతుంది అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ దివ్య అదే పప్పులోకి ఆదేశింది అనమాట. ముఖ్యంగా తనూజని ఫోకస్ చేసుకుని తన గేమ్ ఆడడం వల్లే తన గేమ్ అంతా కూడా పాడైపోయిందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అంతేకాదు దివ్య ముఖ్యంగా తనూజ అండ్ భరణి బాండింగ్ లోకి రావడం ఏదైతే ఉందో చాలా ఫేక్ గా అనిపించింది. చాలా మందికి తనూజ భరణి బాండింగ్ చాలా ప్యూర్ గా అనిపించింది, చాలా హిట్ అయింది. కానీ ఈ నాన్న కూతురు బాండింగ్ మొత్తం కూడా దివ్య వల్ల పాడైపోయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ముఖ్యంగా దివ్య వచ్చిన కొత్తల్లో బర్నీతో ఎటువంటి స్పెసిఫిక్ గా రిలేషన్ ఏర్పడి, అంటే ఒక అన్నగానో లేదంటే ఒక కేర్ టేకర్ గానో ఒక జెన్యున్ గా ఎటువంటి ఈ సిచ్యువేషన్ రాలేదు. వాళ్ళిద్దరి మధ్యన ఒక సిచ్యువేషన్ ఏర్పడడానికి తనంతా తనే వెళ్ళి మీరు నాకు అన్నయ్యలా ఉన్నారు అని చెప్పినప్పుడు అది కొంచెం ఫేక్ గా అనిపించింది. ఆడియన్స్ ఎవరు కనెక్ట్ అవ్వలేకపోయారు. ఈ కారణాల వల్ల దివ్య బర్నీ బాండింగ్ కూడా ఫెయిల్ అయింది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంతేకాదు ముఖ్యంగా బయట నుంచి ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు రిలేటివ్స్ వచ్చారో, ముఖ్యంగా బర్నీ సొంత కూతురే మీది తనూజది ఎంతో బాగుంది, ఎంతో ముచ్చటగా ఉంది, చూడడానికి నాకు చాలా నచ్చింది అని చెప్పిన ఆ పర్సన్ దివ్య గురించి కనీసం ఎటువంటి మాట మాట్లాడలేదు. సో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే దివ్య అన్నెసరీ బాండింగ్స్ లో క్రియేట్ చేసుకోవడం, అలాగే తనూజ మీద ఫోకస్, ఈ రెండు కారణాలు తన గేమ్ కి చాలా ఎఫెక్ట్ అయింది. తను ఎంత మంచి ప్లేయర్ అయినా సరే ఇవన్నీ తను తొక్కేసాయని చెప్పడం ఎటువంటి డౌట్ లేదు. మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.